10 ఏళ్లలో చెన్నూరు సెగ్మెంట్లో అభివృద్ధి జరగలే. ప్రత్యేక ఫండ్స్తో నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా. ఊరు మందమరి వాగుపైన బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి. మంచిర్యాల జిల్లా మందమరి, భీమారం, జైపూర్ మండలాల్లో చెన్నూరు ఎమ్మెల్యే పర్యటన. వాస్తవానికి చెన్నూరు నియోజకవర్గం గత 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకోలేదు అంటున్నారు. కాకపోతే బాల్కా సుమన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి అనేది బాటలు వేయడం జరిగింది. ఆ వేసిన అభివృద్ధి బాటల్ని ఇంకా ఎక్కువ వేగంగా అభివృద్ధి చేయాలని వివేక్ సార్ని మేము కోరడం జరుగుతుంది. ఎందుకనంటే చెన్నూరులో ఉన్న మారుమూల ప్రాంతాలైన అటు కొట్టపల్లి మండలం కానీ, చెన్నూరు కానీ, ఇంకొన్ని గ్రామాలు కానీ అవి చాలా మారుమూల ప్రాంతాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇటు చూసినట్లయితే మందమరికి చూసినట్లయితే మందమరి కొంత వెల్ డెవలప్డ్ ఉన్నప్పటికీ సింగరేణి ఉన్నంత వరకే ఇటు మందమరికి ఉన్న రామకృష్ణపూర్కు భవిష్యత్తు ఉంటుంది. రామకృష్ణపూర్ రోజు రోజు అభివృద్ధికి అనేది కుంటిపడిపోతుంది. ఎందుకంటే రామకృష్ణపూర్లో ఒకప్పుడు ఉండాల్సిన మైన్స్ అన్నీ అండర్గ్రౌండ్ మైన్లు క్లోజ్ అయిపోయినాయి. అదేవిధంగా త్వరలో 2-3 నెలల్లో కూడా చుట్టుపక్కల ఉన్న ఓసీ కూడా మూతపడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వివేక్ సార్ పైన ఉంది. ఎందుకంటే ఎలక్షన్లలో మీరు మాట ఇచ్చారు, దాదాపు ఒక 40,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తా, ఆ యొక్క ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా అని చెప్పారు. కాబట్టి ఏదన్నా పరిశ్రమలు తీసుకొచ్చి రామకృష్ణాపూర్, మందమరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే చాలామంది నిరుద్యోగులు వేరే చెడుబాటలు పట్టకుండా రౌడిజం వైపు మళ్ళీ వేరే వైపు వెళ్లకుండా వాళ్ళ పనులు బాగా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఏదైతే మాట ఇచ్చారో వివేక్ వెంకటస్వామి గారు, తప్పకుండా మీరు మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మా జనతా టీవీ తరఫున మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇది గుర్తు చేయడం కాదండి, భవిష్యత్తులో ఈ గుర్తు చేయడం అనేది మళ్ళీ పెద్ద డిమాండ్గా మారి ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలో ఏదన్నా పరిశ్రమ తెచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం.